నిర్గమకాండము 27వ అధ్యాయం. నిర్గమకాండము 27వ అధ్యాయము 1 నుంచి చదవండమ్మా. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో చదవండి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెయోను కుమార్తెలు వచ్చిరి. సెలోపెయోను యోసేపు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సా అగునవి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయెను. అతడు కోరహు సమూహములలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు కాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, సెలోపెహదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వాక్యము ఇక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ సన్నివేశం ఏంటంటే, ఆ కాలంలో ఆస్తులు భూములు కేవలం మగవారికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఇచ్చేవాళ్ళండి? మగవాళ్ళకి మాత్రమే ఇచ్చేవారు. తండ్రి లేడు అక్కడ. ఎవరు ఆ తండ్రి? సెలోపెహాదు. చెప్పండి. సెలోపెహాదు. అయితే ఈయన బిడ్డల్ని కన్న తర్వాత చనిపోయాడు తన పాపాన్ని బట్టి. ఇక తండ్రి చేసిన పాపాన్ని బట్టి బిడ్డలు అక్కడ అల్లాడిపోతున్నారు. కఠినమైన పరిస్థితి అక్కడ, వర్ణనాతీతం. చూసుకుంటే 5 ఆడబిడ్డలు. ఒకళ్ళనైతే ఎవరొకరు తీసుకెళ్లి పోషించుకునేవాళ్ళు, ఇద్దరైతే పోషించుకునేవాళ్ళు. అక్కడ ఎంతమంది? 5 ఆడబిడ్డలు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ కఠినమైన పరిస్థితి, ఆ బిడ్డలను చూసి తిట్టేవాళ్లే తప్ప దగ్గరికి చేరదీసే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అక్కడ ఎంతమంది అండి బిడ్డలు? అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. అంటే ఎంతమంది? 5 అండి. వాళ్ళందరూ తండ్రి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఎక్కడికి వచ్చారు? మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మా తండ్రి అరణ్యములో మరణమాయెను. ఏడుస్తున్నారు, రోదన చెందుతున్నారు. అయ్యా, మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. ఎంతగానో బాధాకరమైన విషయం, ఎంతగానో